బులెటిన్ లో మరో బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. బంజారాహిల్స్ లోటస్ పాండ్ దగ్గర టెన్షన్ వాతావరణం నెలకొంది. టీసేవ ఆధ్వర్యంలో టీఎస్పీఎస్సీ పేపర్ లీక్ పై షర్మిల అఖిలపక్ష నేతలతో కలిసి దీక్షకు పిలుపునిచ్చిన సంగతి అందరికీ తెలిసిందే. అయితే తొలుత ఇందిరా పార్కులో దీక్ష చేయాలని నిర్ణయించుకున్నప్పటికీ పోలీసులు అనుమతి ఇవ్వలేదు. దీంతో షర్మిల ఇందిరా పార్కుకు వెళ్లకుండా ఆమె ఇంటి దగ్గర భారీగా పోలీసులు మోహరించారు. జిల్లాల నుంచి పార్టీ శ్రేణులు వస్తుండటంతో బందోబస్తు ఏర్పాటు చేశారు. పార్టీ కార్యకర్తలను కూడా అనుమతించడం లేదు. బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. బంజారాహిల్స్ లోటస్ పాండ్ దగ్గర టెన్షన్ వాతావరణం నెలకొంది. టీసేవ ఆధ్వర్యంలో టీఎస్పీఎస్సీ పేపర్ లీక్ పై షర్మిల అఖిలపక్ష నేతలతో కలిసి దీక్షకు పిలుపునిచ్చిన సంగతి తెలిసిందే. అయితే తొలుత ఇందిరా పార్కులో దీక్ష చేయాలని నిర్ణయించుకున్నప్పటికీ పోలీసులు అనుమతి ఇవ్వలేదు. దీంతో షర్మిల ఇందిరా పార్కుకు వెళ్లకుండా ఆమె ఇంటి దగ్గర భారీగా పోలీసులు మోహరించారు. ఇక దీనిపై మరింత సమాచారం మా ప్రతినిధి ప్రవీణ్ అందిస్తారు. ప్రవీణ్, చెప్పండి. మనం చూస్తున్నట్లయితే ఇప్పుడు వైఎస్ఆర్ తెలంగాణ పార్టీ షర్మిల గారి ఆధ్వర్యంలో టీసేవ్ అనేది ఫోరం అయితే ప్రతిపాదించారు. ఎందుకంటే రాష్ట్రంలో ఎక్కడ చూసినా నిరుద్యోగ సమస్య బాగా పెరిగిపోయింది. సో వాళ్ళ పక్షాన అంటే యువత పక్షాన, విద్యార్థుల పక్షాన, నిరుద్యోగుల పక్షాన ఉండి పోరాటం చేయాలి. సో దానికి సంబంధించి కార్యాచరణ కూడా మేము ముందు పెట్టామని చెప్పేసి షర్మిల గారు చెప్పడం జరిగింది. దానికి సంబంధించి మనం చూసుకుంటే గతంలో కూడా ఈ నెల 10వ తారీఖున కూడా అఖిలపక్ష సమావేశం అయితే నిర్వహించడం జరిగింది. సో నెక్స్ట్ ఏం చేయాలి అనే కార్యాచరణలో భాగంగా ఈ రోజు అంటే 17వ తారీఖు ఈ రోజు గాంధీ పార్క్ వద్ద ఒక రోజు మొత్తంగా అక్కడ దీక్ష చేపట్టాలి వీళ్ళ తరఫున చెప్పేసి చెప్పడం జరిగింది. అయితే దీనికి సంబంధించి పోలీసు వారు అయితే ఒక ట్రాఫిక్ ఆంక్షలు అంటే ట్రాఫిక్ సమస్య బాగా లేవనెత్తి కారణంతో అనుమతిని అయితే నిరాకరించారు. సో దాని కారణంగానే ఈ రోజు అక్కడైతే అక్కడ జరగాల్సింది ఒక కార్యక్రమం ఏదైతే ఉందో దాని అయితే వాయిదా పడింది. సో దానికి సంబంధించి ఇక్కడ లోటస్ పాండ్ లో ఇక్కడ కార్యాలయం వద్ద అయితే ఒక సమావేశం అయితే ఇప్పుడు ఒక నేతలతో అయితే ఇప్పుడు సమావేశం జరుగుతుంది. సో దీని తర్వాత నెక్స్ట్ ఏం చేయాలి కార్యాచరణలో విధంగా అని చెప్పేసి ఆలోచనలో ఉండగానే నెక్స్ట్ ముందస్తు చర్యల్లో భాగంగా పోలీసు వారు అయితే ఇక్కడ పెద్ద సంఖ్యలో మోహరించారు. ఎందుకంటే దీనికి సంబంధించి అవాంఛనీయ సంఘటనలు జరగదు కాబట్టి. సో వాళ్ళు చెప్పేది ఏంటంటే దీక్షను అయితే చేపడితే ఒక ట్రాఫిక్ ఆంక్షలతో ప్రజలందరికీ ఇబ్బంది అయింది. సో ఇలాంటి కారణం వల్ల వాళ్ళైతే నిరాకరించే పరిస్థితి. కాకపోతే మన షర్మిల గారు అయితే చెప్పిన ఏంటంటే ఒక నిన్నటికి మొన్న అంబేద్కర్ జయంతి కారణంగా విగ్రహాన్ని 120 విగ్రహాన్ని స్థాపించిన ఈ యొక్క బీఆర్ఎస్ ప్రభుత్వం భావ స్వేచ్ఛ హక్కును అయితే హరించే విధంగా ఒక బీఆర్ఎస్ ప్రభుత్వం చర్యలు చేపడుతుంది. ఎందుకంటే మనం స్వతంత్రంగా మాట్లాడే స్వేచ్ఛ హక్కు భావ ప్రకటనకు కూడా లేకుండా ఈ యొక్క బీఆర్ఎస్ పాలనలో ఉంది. సో దీనికి సంబంధించి ప్రజలందరూ కూడా తెలంగాణ సమాజం కూడా అవైపు ఉంటుంది. సో చేసేది మనం ఒక పార్టీ తరఫునో లేదంటే ఒక షర్మిల కోసమో ఈ యొక్క తీసేవ్ అనేది చేపట్టలేదు. ఇది రాష్ట్రంలో ఉన్న నిరుద్యోగుల సమస్య పోవడానికి సంబంధించి ఈ యొక్క కార్యక్రమం చేపడుతుంటే సో ఇలాంటి నెపంతో నా వల్ల ఏదో ఈ విధంగా జరుగుతుంది అనే ఉద్దేశంతో నన్ను అడ్డుకునే ప్రయత్నం చేస్తున్నారు. ఇది ఏమాత్రం కరెక్ట్ కాదు. దానికి సంబంధించి ఈ రోజు అయితే ఇప్పుడు 12 గంటల ఇప్పుడైతే మనం రీసెంట్ చూసినట్లయితే ఒక సమావేశం అయితే ఒక కార్యకర్తలు నేతల సమావేశం అయితే జరుగుతుంది. సో దీని తర్వాత ప్రెస్ ముందుకు వచ్చి ఏం మాట్లాడతారు ఏంటనేది మనం చూడాల్సిన పరిస్థితి ఉంది. రైట్, థ్యాంక్ యూ ప్రవీణ్.